ఇక్కడికి సంబంధించి జనసేన నాయకులు కానీ మిగతా ఎమ్మెల్యేలు కానీ ఇతర అధికారులు కానీ ఇక్కడికి రావడం జరుగుతుంది. అలాగే కాకినాడ ఎంపీ శ్రీనివాస్ కొని ఇక్కడ రావడం జరిగింది. ఈ ప్రమాదానికి కారణం ఏంటి సార్? చెప్పండి సార్. చెప్పండి సార్. రాష్ట్రంలోనే అతి భారీ పేలుడు సంఘటన ఇది. పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పటికీ కూడా రమారే 30 పైచిలకు ప్రాణాలు గాలిలో కలిసిపోయే పరిస్థితి వచ్చింది. ఒక 8 మంది హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. ఒక దారుణమైన సంఘటన. ఈ సంఘటన ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా ఇంత భారీ పేలుడు గాని ఈ రకమైనటువంటి విధ్వంసం గాని జరగలేదు. చూస్తుంటే హృదయ విదారకంగా ఉంది. మొత్తం ఇంత ఉన్నటువంటి వారు అందరూ కూడా ఎవరు ప్రాణాలతో ఉండేటువంటి అవకాశం కనపడడం లేదు. కొంతమంది హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఏదైనప్పటికీ కూడా జరగకూడని ఒక దుస్సంఘటన జరిగింది. దీని పూర్తి కారణాలు తీసుకురావాలి బయటికి. ఈ వ్యాపారం చేసేటువంటి వారు గాని ఇందులో పాల్గొనేటువంటి వారు గాని సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆ వ్యాపారం చేసేవాళ్లు కూడా దాని మీద పూర్తిగా శ్రద్ధాశక్తులతోటి మనుషులు ప్రాణాలకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత వారికి ఉంది. అది కొంత లోపించిందేమో అనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా హృదయ విదారకమైనటువంటి ఈ సంఘటన ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా వస్తా ఉన్నారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నన్ను, మా కాకినాడ ఎంపీ గారు ఉదయ్ శ్రీనివాస్ గారిని, అదేవిధంగా తుమ్మల బాబు గారిని పుట్టహౌట్ని వెళ్లమన్నారు. మేము వేరే చోట ఉంటే ఇక్కడికి వెంటనే వచ్చాం. ఏదైనప్పటికీ కూడా ఇక్కడ ఈ ప్రాణాల గాలిలో కలిసిపోవటం, పైపెచ్చు విస్ఫోటనం జరగటం, దీనికి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున జరగడం అనేది ఈ మధ్యకాలంలో మనం ఎప్పుడు చూడలేదు. ఈ జిల్లా వాసులుగా కూడా మనం ఎప్పుడు వీటిని గమనించలేదు. దీనికి కారణాలు చెప్పారా సార్ అధికారులు? ప్రమాణాలు పాటించట్లేదు అనుకోవచ్చా? ఎందుకంటే మొన్న 2 నెలలు కూడా కాలేదు నిజానికి ఇక్కడ వరకు చూసుకున్నట్లయితే ఇది బహిరంగ ప్రదేశంలో జనావాసాలకు దూరంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉందనేటువంటి మాటను వారు పాటించినట్టే కనబడుతుంది. ఇక్కడ దూరంగా ఉంది కాబట్టి. కాకపోతే అక్కడ ఏదైనా ఇప్పుడు బాగా పేలటానికి లేకపోతే బాగా విస్ఫోటనం చెందడానికి వీలుగా ఎక్కువ మోతాదులో మందు వాడుతున్నారేమో అటువంటిది కూడా ఒక ఆలోచన అనిపిస్తా ఉంది. గతానికి ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఈ మందుగుండు సామాన్లో కూడా విపరీతమైనటువంటి మార్పులు వచ్చేసాయి. ఆ రకమైనటువంటి కొంచెం బాగా ఆకట్టుకునే విధంగా అద్భుతమైనటువంటి పేలుళ్లతో ఉండే విధంగా తయారు చేయాలనేటువంటి ఆలోచనతో దీంట్లో ఇంకేమన్నా కొత్త విధానాల్లో వెళ్లి దాన్ని ఎక్కువగా దట్టిస్తున్నారేమో, దానివల్ల కూడా ఈ రకమైనటువంటి ప్రమాదం వచ్చిందేమో అనేటువంటిది కనబడతా ఉంది. నాకు అనిపిస్తుంది ప్రాథమికంగా అధికారులు పూర్తిగా దీని మీద ఆరా తీస్తున్నారు. తీసి వారు పూర్తిగా దీని మీద శోధించి చెప్తారు. మంత్రి గారు కారణాలు ఏమన్నా మీకేమన్నా చెప్తారు? అధికారులు ఇంకా లేదు. నేను రావటమే డైరెక్ట్ గా ఇక్కడికి చూడాలి, సంఘటనలో ఏం జరిగిందో తెలుసుకోవాలనేటువంటిది ఒకేసారిగా ఇక్కడికి వచ్చేసాను. నేను మహిళా కార్మికులు ఎక్కువ ఉన్నారు. మహిళా కార్మికులు చాలా సార్లు గాయపడ్డారు. బీమా లాంటిది చేస్తే మాకు ఇక్కడ ఏదైతే ముందుకు పనిచేసే వారికి బీమా లాంటిది కల్పించి గతంలో కోరారు. అది ఇంకా ప్రాసెస్ లో ఉంది. ఈ నేపథ్యంలో ఇంత పెద్ద భారీ ఘటన తర్వాత మీకు మనం గమనిస్తే ఎప్పుడు కూడా ఇలాంటి వాటిలో పనిచేసే వాళ్ళు అందరూ కూడా కొంత పూరిష్ట మంది పూరే ఉంటారు, చిన్న సన్నకారు మనుషులే ఉంటారు తప్పితే డబ్బున్న వాళ్ళు ఎవరు ఇందులో పనిచేయరు. కాబట్టి అందరూ పేద వర్గాల వారి జీవితాలు ఇలా అయిపోవటం, తర్వాత వారి మీద ఆధారపడిన కుటుంబాల పరిస్థితి కూడా చూస్తే ఆర్థిక భరోసా ఉండదు. ఏదైనప్పటికీ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి సరే వారు కుటుంబాలకి ఆసరాగా నిలబడడం అనేది ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చేపడతారు. కాకపోతే పోయిన ప్రాణాలను తీసుకురాలేం. అదేవిధంగా ఇలాంటి సంఘటనలు వరుసగా జరుగుతుంటే ఈ అలక్ష్యాన్ని మనం ఎలా కంట్రోల్ చేయాలన్నదే పెద్ద సమస్యగా ఉంది. దీన్ని మనం పూర్తిగా మన అందరం కలిసి దీనికి ఏదో ఒక రకమైనటువంటి సొల్యూషన్ ఎతకాలనేటువంటి మాట మాత్రం చెప్పగలం. ఈ ప్రాంతంలో ఇక్కడ ఎక్కువ వివిధ ప్రాంతాలకి ఎక్స్పోర్ట్ చేయడానికి భారీ ఎత్తున తయారు చేసి నిలవబెట్టారని చెప్తున్నారు. అదే తప్ప చాలా స్టాక్ ఉంది లోపల అనేటువంటిది నాకు ప్రాథమికంగా తెలిసినటువంటి అంశం. స్టాక్ ఎక్కువ ఉండటం వల్ల జరిగేది ఏంటంటే చిన్నపాటి ప్రమాదం కూడా పెద్ద ప్రమాదం అవుతుంది. ఎందుకంటే అన్ని కూడా ఎక్స్ప్లోజివ్స్ కాబట్టి ఆ ఎక్స్ప్లోజివ్స్ అన్ని కూడా
బాగా వెంటనే అంటుకుని పెద్ద ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది. స్టాక్ తక్కువ ఉంటే అంత ఎక్స్ప్లోజివ్ అయ్యేదానికి అవకాశం ఉండదు. స్టాక్ ఎక్కువ ఉందనేటువంటి మాట చెప్పారు కనుక ఇది చూడాలి, ఇంకా పూర్తిగా వివరాలని తెలుసుకోవాలి. లేదండి, ఇప్పుడు ఒకటి ప్రభుత్వ పరంగా తీసుకునే వాటిలో జాగ్రత్తల్లో ఇక్కడ చూడండి, ఇప్పుడు బహిరంగ ప్రదేశంలో జనావాసాలకు దూరంగా పెట్టుకోవాలనేటువంటి మాట ఏదైతే చెప్పారో అది పాటించేలాగే చేస్తున్నారు. ఇక్కడ ఉన్నదంటే ఎవరికి టచ్ లోకి రానటువంటి ప్రదేశమే కదా. ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా వ్యాపారంలో లాభాపేక్ష పెరిగితే కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తాయి. ఇప్పుడు ఇక్కడ నాకు తెలిసినంత వరకు 21 బాడీస్ కనబడతా ఉన్నాయి చనిపోయిన వారు. ఒక 8 మంది హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారంటున్నారు. వాళ్ళని చూడడానికి కూడా వెళ్తున్నాం. ఏదైనా ఇప్పుడు ప్రస్తుతానికి రమారమ ఒక 30 మంది దాకా మనకి ఇక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదైనా ఇలాంటి సంఘటన జరగకూడదు. భారీ సంఘటన జరిగింది. ముఖ్యమంత్రి గారు ఎటువంటి ఆదేశాలు ఇచ్చారు మీకు? వీళ్ళు వెంటనే మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ వెంటనే మెరుగైన సదుపాయం, వైద్య సదుపాయం అందించాలి. దాంతోపాటు ఇంకా క్యాజువాలిటీస్ ఏమున్నాయో వాటికి రెస్క్యూ ఆపరేషన్స్ ఏ రకంగా చేయాలనేటువంటి దాని మీద మాకు ఆదేశాలు ఇచ్చారు. దాన్ని ఇక్కడ మేము పాటిస్తాం. ఇది ఎక్కడ ఎలా ఉన్నది పరిస్థితి? ఇక్కడంతా కూడా చూసినట్లయితే అది మంత్రులు చెప్తున్న వివరాల ప్రకారం చూసినట్లయితే ఇక్కడంతా కూడా ఇక్కడ పరిస్థితి అయితే 34 మంది ఇక్కడ ఉన్న సమయంలోనే ఇక్కడ స్పాట్ లోనే 21 మంది సజీవ దహనం అయిపోయారు. మరొక 2 అయితే కాకినాడ జీజీహెచ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ వాళ్ళిద్దరు కూడా మృతి చెందడం జరిగింది. వీళ్ళందరూ కూడా మాడి మసైపోయిన పరిస్థితుల దృశ్యాలను చూడొచ్చు. కానీ ఇక్కడ అంతా కూడా ఏ రకంగా ఉన్నదని చూడొచ్చు. వాళ్ళందరూ కూడా ఈ కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరే విలిపించడం జరుగుతున్నది. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అన్ని కూడా వీటిలన్నీ బాడీలన్నింటినీ కూడా బయటికి తీసుకుని వెళ్లి మహాప్రస్థాన వాహనం ద్వారాగా కాకినాడ జీజీహెచ్ హాస్పిటల్లో పోస్ట్ మార్టం నిమిత్తం కూడా చేర్చడం జరుగుతున్నది. ఈ మృతదేహాలన్నీ కూడా 21 మంది, వీటిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్టుగా అధికారులు అయితే చెప్పడం జరుగుతున్నది. వీళ్ళందరికీ సంబంధించిన సమాచారాన్ని, పూర్తి సమాచారాన్ని అధికారులు ఇప్పటికే సేకరించారు. అయితే వీళ్ళందరూ కూడా మొత్తం 34 మంది మాత్రమే ఇక్కడ ఉన్నారని చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా మహాప్రస్థానం వాహనాల్లో ఈ మృతదేహాలన్నింటినీ కూడా హాస్పిటల్లో పోస్ట్ మార్టం నిమిత్తం తరలించడానికి ఇక్కడ చర్యలు చేపట్టడం జరుగుతున్నది. ఎస్డీఎఫ్ బృందాలన్నీ కూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొనడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా చూసినట్లయితే బాడీలన్నీ కూడా చల్లజరిదే తునాతునకలు అయిపోయి ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపించడం జరుగుతున్నది. ఇక్కడ అంతా కూడా ఈ అధికారులంతా కూడా పూర్తి స్థాయి జరుగుతుంది. ఇక్కడ ఏ రకంగా జరిగింది, ఈ ప్రమాదానికి కనుక కారణాలు ఏంటనే దాని మీద ఇదంతా కూడా ఇక్కడ పరిశీలించడం అయితే జరుగుతుంది. ప్రియా, ఆటో స్టూడియో.